ప్రాంప్ట్ ఇంజనీరింగ్. దీని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కన్నా ముందు మనం ఓపెన్ ఏఐ గురించి అర్థం చేసుకుందాం. ఎవరన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలనుకుంటే కనుక, దాంట్లోని ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కనుక, దీన్ని సరిగ్గా రెస్పాన్సెస్ ఇవ్వట్లేదని, ప్రాపర్గా మనకి రిజల్ట్ ఇవ్వట్లేదని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మనం ప్రాపర్గా అడిగితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లైక్ ఓపెన్ ఏఐ ప్రాపర్గానే రెస్పాండ్ అవుతుంది. చాట్‌జీపీటీ ప్రాపర్గానే రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఓపెన్ ఏఐని యూజ్ చేసి, ఈ చాట్‌జీపీటీని యూజ్ చేసి ప్రాపర్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక ప్రోగ్రామే రాద్దామా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక ప్రోగ్రామే రాద్దాం. ఎందుకంటే దీనికన్నా ముందు మీరు పైథాన్ నేర్చుకుని ఉంటారు కాబట్టి ఇక్కడ పైథాన్‌లోనే రాద్దాం. సింపుల్‌గా నేను ఫస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ఎక్సెల్ షీట్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ ఎక్సెల్ షీట్‌ని అయితే క్రియేట్ చేద్దాం. ఓకే. ఎక్సెల్ షీట్‌లో మనకి ఏ డేటా కావాలో కూడా అది కూడా మనం ఓపెన్ ఏఐ అని అడుగుదాం. ఓపెన్ ఏఐ ఈజ్ నథింగ్ బట్ చాట్‌జీపీటీ. గుర్తుపెట్టుకోండి. ఎల్ఎల్ఎం అన్నా అంటే లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ అన్నా, చాట్‌జీపీటీ అన్నా, ఓపెన్ ఏఐ అన్నా ఒకటే. ఓకే. గుర్తుపెట్టుకోండి. చాట్‌జీపీటీని ఫస్ట్ మనం ఏం అడుగుదామంటే గివ్ మీ సమ్ శాంపుల్ డాటా. శాంపుల్ డాటా రిలేటెడ్ టు క్రికెట్ లైక్ బిలో. ఇంగ్లీష్ అనేది కొంచెం మనకి బెటర్గానే రావాలి. ఎందుకంటే అది ఒక మోడల్ కాబట్టి మనం ఇచ్చే ఇంగ్లీష్ ప్రాపర్గా ఉంటే అది కొంచెం ప్రాపర్గానే అర్థం చేసుకుంటుంది. మనం ఇచ్చే దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా పర్లేదు, కానీ కంటెక్స్టే దానికి అర్థం కానట్టుంటే ఖచ్చితంగా అది ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వలేదు. ఓకే. ఒక శాంపుల్ డాటాని ఏమని అడుగుతాను క్రికెట్కి సంబంధించి. లైక్ ఎట్లాగా మనకి ప్లేయర్, ఓకే, ప్లేయర్ యొక్క నేమ్, ఓకే, హౌ మెనీ రన్స్ హీ స్కోర్డ్, ఒకటి కంట్రీ, ఏ కంట్రీ నుంచి వస్తున్నాడు, ఇంతే. మీకు ఒక సింపుల్ డాటానే ఇస్తున్నారు మీరు, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి. ఓకే. గివ్ మీ దిస్ డాటా ఇన్ ఎక్సెల్ ఫార్మెట్. ఓకే. ఇట్లా ఇచ్చేయగానే మనకు చూడండి డాటా ఇచ్చింది, ఎక్సెల్ ఫార్మెట్లో డాటా ఇచ్చింది కదా. సో ఈ డాటాని మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి జస్ట్ ఇట్లా కాపీ చేసుకుని ఎక్సెల్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటే చూడండి ఎట్లా వచ్చింది. ప్రాపర్గా రాలేదు కదా. వై? బికాస్ మనం ప్రాపర్గా జీపీటీని అడగలేదు అనమాట. సో ఇట్లా కాకుండా మనం క్లియర్గా దీన్ని అడగాలన్నమాట. ఎట్లాగంటే గివ్ మీ డాటా సచ్ దట్ ఐ వాంట్ టు కాపీ పేస్ట్ దిస్ డాటా ఇంటూ ఎక్సెల్. 100% ఇప్పుడు ఇది ఇచ్చే డాటా ఏదైతే ఉంటుందో ఆ డాటాను మనం కాపీ పేస్ట్ చేయడానికి అవ్వదు. అగైన్ సీరియస్గానే చెప్తున్నాను, కాపీ పేస్ట్ చేయడానికి అవ్వదు. బట్ ఎలా బ్రో దీన్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేయడం అని అనుకుంటే దీనికి సింపుల్గా ఒక ట్రిక్ యూజ్ చేయొచ్చు. ఆ ట్రిక్ ఏంటంటే సింపుల్గా అక్కడ చూడండి, గివ్ మీ పైథాన్ ప్రోగ్రామ్, ఇట్ కంటైన్స్ above data. If I run that program, Excel should be created automatically with the above data. సింపుల్. మనం అది డైరెక్ట్గా ఉన్నప్పుడు ఏం చేయగలం, ఒక ఎక్సెల్ అంటే ఈ డాటా ఉన్న ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం అడిగాము. లైక్ ఒక ప్రోగ్రామ్ ఏమైనా అడిగితే కనుక అదొక ప్రోగ్రామ్ ఇస్తుంది. ఆ ప్రోగ్రామ్ రన్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఎక్సెల్ క్రియేట్ అవుతుంది. వెరీ సింపుల్. అది మనకి డైరెక్ట్గా రెస్పాండ్ అవునప్పుడు ఏం అడగాలంటే మనం దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అడగాలన్నమాట. ఇట్లా ఇవ్వండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అని చెప్పి. అప్పుడైతేనే అది మనకి ప్రోగ్రామ్ ఇవ్వగలదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవ్వట్లేదు అంటే ఎందుకు ఇవ్వదు ఆ డాటా? ఇస్తుంది, కాకపోతే మనం అడిగే పద్ధతిలో అడగాలి. సో ఇప్పుడు చూడండి, సింపుల్గా అది కాపీ చేసుకున్నాను. అది కరెక్టో కాదో అని కూడా నేను వెరిఫై చేసుకోవట్లేదు, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. మనం ఇక్కడ రీప్లేస్ చేయాల్సింది ఒకే ఒకటి, ఎక్సెల్ యొక్క ప్లేస్ అనమాట. నేను వచ్చేసరికి నేను ఈ ప్లేస్ అనేది ఇస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నప్పుడు నా డాక్యుమెంట్స్లో నేను న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. న్యూ ఫోల్డర్ పేరు వచ్చి శాంపుల్. ఈ న్యూ ఫోల్డర్ పేరు వచ్చేసరికి శాంపుల్. ఈ శాంపుల్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న పాత అనేది కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ఆ పాత వచ్చేసరికి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట.
ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ ఇట్లా ఇచ్చేసి ఇది రీడబుల్ ఫార్మేట్లో ఉండాలి కాబట్టి ఆర్ ఇస్తున్నాను. ఇదంతా మీరు పైథాన్లో నేర్చుకుని ఉంటారు. సో నేను ఇది రన్ చేస్తే కనుక ఇమ్మీడియట్గా మనకి ఒక ఎక్సెల్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యి ఉంటుంది. చూడండి, ఎక్సెల్ క్రియేటెడ్. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే చూడండి ఎక్సెల్ ఉంది. ఇన్ కేస్ ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, ఆ డాటా మొత్తం ఇక్కడికి రావాలి. నేను చెప్పింది అదే కదా ప్రాపర్గా. సో చూద్దాం ఆ డాటా అంతా ఇక్కడ వచ్చింది చూడండి. మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి, సింపుల్. ఈ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయగానే మనకు ఆ డాటా అంతా ఇక్కడ ఉంటుంది. అంతేనా మనకు కావాల్సింది? సింపుల్, అయిపోయింది. ఎందుకు ఇబ్బంది పడ్డాం? ప్రాపర్గా ఫస్ట్ ఎట్లా మనం జీపీటీని అడిగితే దాని రెస్పాన్స్ ఇస్తుంది ఇది తెలుసుకోండి ఫస్ట్, ఓకేనా? ఆన్ ద టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు నేను ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే దీంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కాదు, ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. దీంట్లో ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే కనుక నాకు ప్రాపర్గా డేవిడ్ వార్నర్ అనే ప్లేయర్ ఎన్ని రన్స్ స్కోర్ చేశాడు ఇదే కావాలి నాకు. అంటే ఫస్ట్ మనం ఏం ప్రోగ్రామ్ రాయాలి? ఫస్ట్ ఎక్సెల్ షీట్ని రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత ఫస్ట్ ప్లేయర్ నేమ్ అనే ఈ యొక్క కాలంకి రావాలి. అక్కడున్న డేవిడ్ వార్నర్ అనేది డిటెక్ట్ చేయాలి. దాని ఎదురుగా ఉన్నది మ్యాచ్ చేయాలి. మ్యాచ్ చేసిన వచ్చిన స్కోర్ని తీసుకోవాలి. దాని తర్వాత కంట్రీని మ్యాచ్ చేయాలి. దాని తర్వాత వచ్చిన కంట్రీని తీసుకోవాలి. సో డేవిడ్ వార్నర్ యొక్క స్కోర్స్ అండ్ కంట్రీ, ఈ మూడు నాకు కావాలి అని అనుకుంటే కనుక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్లో రాయాలనుకుంటే కనుక ఇట్ విల్ టేక్ సమ్ టైం. బట్ అదే కనుక ఇప్పుడు జీపీటీని అడిగి చూద్దాం. చూడండి ఎట్లా అడగాలో చెప్తాను చూడండి. ఐ నీడ్ ఏ పైథాన్ ఫైల్ నేమ్డ్ ప్రిడిక్ట్ యూజర్స్ సంథింగ్ ఏదైనా రాసుకోవచ్చు. .py. దిస్ ఫైల్ షుడ్ రీడ్ Excel which we created and it should find the cricket player name, cricket player David Warner. ఇక్కడ నేమ్ కూడా అవసరం లేదు, క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్. అండ్ how many runs he scored and from which country he is from. This data should be printed. That's all. ఇక్కడ ఎక్సెల్ పాత్ అని ఒకటి ఇచ్చి, ఎక్సెల్ పాత్ ఏంటంటే మనం ఇందాక క్రియేట్ చేసాం కదా, ఆ ఎక్సెల్ పాత్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా జస్ట్ ఇట్లా రన్ చేయగానే ఆటోమేటిక్గా మనకు రన్ అయిపోయేది వస్తుంది అనమాట ప్రోగ్రామ్. ఓకే చూద్దాం. ఇప్పుడు చూడండి ఇచ్చింది కదా, ఈ ప్రోగ్రామ్ మళ్ళీ డైరెక్ట్ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని ప్రిడిక్ట్ యూజర్స్ .py అనేది కూడా కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త ఫోల్డర్, కొత్త పైథాన్ ఫైల్ క్రియేట్ చేసేసాను. ఇక్కడ మనం ఇందాక అనుకున్నది పేస్ట్ చేసేసాను. జస్ట్ సింగిల్ రన్ ఇట్లా రన్ చేయగానే మనకు ఆటోమేటిక్ చూడండి డేవిడ్ వార్నర్ స్కోర్స్ రన్ 5448. చూడండి సరిపోయిందా? 54448 అండ్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో చూడండి, అండ్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. చాలా క్లియర్గా వచ్చింది కదా. సో ఇట్లా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అడిగి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనుకుందాం. నేనే కావాలని ఒక ఎర్రర్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇట్లా ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చింది కదా. జీపీటీని అడిగేటప్పుడు ఎర్రర్ వస్తుందని చాలా ప్రాపర్గా అడగాలి. ఎట్లా అడగాలంటే ఎర్రర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ని కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకుని ఆ ప్రోగ్రామ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకుని అండర్స్టాండ్ ద అబోవ్ ప్రోగ్రామ్, ఐ ఆమ్ గెటింగ్ ఎర్రర్ లైక్ దిస్. క్లియర్గా దానికి ఇండికేషన్స్ ఇవ్వాలి. మీరు ఎట్లా ఎర్రర్, ఎలాంటి ఎర్రర్ వస్తుందో మీరు క్లియర్గా అక్కడ ఇండికేషన్ ఇచ్చిన రోజే, ఇచ్చినప్పుడే అది ప్రిడిక్ట్ చేయగలదు. అది గుర్తుపెట్టుకోండి. అట్లా ఇవ్వకపోతే కనుక అది ప్రిడిక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్రర్ ఏంటి, మొత్తం ఎర్రర్ అంతా కాపీ చేయకూడదు, లాస్ట్ మాత్రమే కాపీ చేయాలి. ఎందుకంటే ప్రాపర్గా అది మాత్రమే ఎర్రర్ కాబట్టి. సో ఆ ఎర్రర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేసేస్తాం ఇట్లా. దాని తర్వాత సో ప్లీజ్ resolve the error and give me proper
ప్రోగ్రామ్ ఇట్లా టైప్ చేస్తే ఇప్పుడు మనకైతే ప్రోగ్రామ్ ఇస్తుంది అనమాట. ఆ ఎర్రర్ ఏంటనేది కూడా అది ఎగ్జిక్యూట్ అక్కడ చెప్తే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఇట్స్ టైప్ ఎర్రర్, ద కరెక్ట్ ఫంక్షన్ ఆఫ్ యూజింగ్ పాండాస్ ఇస్ pd.read excel. చెప్పిందా క్లియర్గా? మనం అదే కదా పొరపాటు చేసాం ఇక్కడ. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయగానే ఆటోమేటిక్గా ఎర్రర్ని డిటెక్ట్ చేసి సాల్వ్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం అడిగేటప్పుడు కూడా ChatGPTని ప్రాపర్గా అడగాలి. ప్రాపర్గా అడగకపోతే కనుక ChatGPT ప్రాపర్ రెస్పాన్సెస్ ఇవ్వదు. ChatGPT ఎప్పుడు ప్రాపర్గానే ఇస్తుంది మనం ప్రాపర్గా అడిగినప్పుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ChatGPT కోర్స్ గురించి మాట్లాడదాం. బయట చేసే ఫ్రాడ్ అనమాట ఇదే. చాలామంది ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి ఓన్లీ థియరిటికల్ చెప్పి వాళ్ళకి తెలిసింది చెప్పి ఇండస్ట్రీలో ఏం యూజ్ చేస్తారో మాత్రం చెప్పట్లేదు. ఇది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది అనమాట బయట. స్కామర్స్ అనమాట, మెయిన్లీ స్కామర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే ChatGPT అనేది ప్రొడక్ట్ చేస్తారు. బట్ ChatGPT అంటే జస్ట్ మన సిస్టమ్ని అడిగి, అంటే ఇట్లా జీపీటీ ఏదైనా అడిగి రెస్పాన్స్ తీసుకోవడం అయితే కాదు. ChatGPT అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి డిజిటలైజ్డ్ డేటాని పాస్ చేసి రెస్పాన్సెస్ని మనం స్టోర్ చేసుకోవడాన్ని ChatGPT అంటాం. ఈ యొక్క ప్రాసెస్ని ChatGPT అంటాం. దీనికి ప్రత్యేకంగా మనం ఒక మైక్రో సర్వీస్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక API అయినా మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట, లైక్ GPT హబ్ అనమాట. సో అట్లా మనం రాసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇది చాలామందికి పెద్ద బిజినెస్ అయిపోయింది. పచ్చిగా చెప్పాలంటే వ్యాపారం అయిపోయింది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది యాక్చువల్గా మన డెవలపర్స్ కంపెనీస్లో ఒకటి డెవలప్ చేస్తుంటే ఇక్కడ నేర్పించే కోర్సెస్ ఒకలా ఉంటున్నాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది జస్ట్ ChatGPTకి ఏదైనా ఒకటి ఇచ్చేసి దాంట్లో నుంచి ఒక ఆన్సర్ అడగడం అయితే కాదు. అంటే మనం ఇన్పుట్ ఇచ్చి రెస్పాన్స్ తీసుకోవడం అయితే కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు కంపెనీస్లో ఎట్లా యూజ్ చేస్తున్నారంటే ఏదన్నా ఒక స్పెసిఫిక్ డాక్యుమెంట్ ఆర్ సమ్ డిజిటలైజ్డ్ డాక్యుమెంట్ లేదా డిజిటలైజ్డ్ కంటెంట్ ఉంటే కనుక ఆ కంటెంట్ని మనం జీపీటీకి ఇచ్చి దానికి వచ్చే రెస్పాన్సెస్ని తీసుకోవడాన్ని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నాం యాక్చువల్గా. బట్ సింపుల్గా మనం ఇక్కడ అంటే చాలామందికి డౌట్ రావచ్చు, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ కంటెంట్ని ఏదైతే ఉందో ఆ కంటెంట్ని కాపీ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేసి జీపీటీలోనే అడగచ్చు కదా, మరి దానికి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు, లైక్ సపరేట్గా ప్రోగ్రామ్ రాయడం ఎందుకని. చెప్తాను చూడండి. ఒక డాక్యుమెంట్కి పర్టికులర్గా మనకు కావాలి అనుకుంటే అక్కడ డాక్యుమెంట్లో ఉన్న డేటాని కాపీ చేసి, లైక్ ఇక్కడ నా దగ్గర కొంచెం డేటా ఉంది, ఈ డేటాని నేను కాపీ చేసి ఇట్లా ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసేసి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను అనమాట. ఆ ప్రాంప్ట్ ఏంటంటే చూడండి ఇక్కడ ఇది మళ్ళీ అది అర్థం చేసుకుని కింద మనకు ఒక రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది కింద, రైటా. బట్ నాకు కావాల్సింది ఏంటంటే దీంట్లో నుంచి ఐ నీడ్ ఓన్లీ సమ్ ఆంటాలజీస్ ఇన్ ది సెన్స్ ఆఫ్ మనకేం కావాలంటే కొన్ని డ్రగ్స్ నేమ్స్ కావాలన్నమాట. దీంట్లో కొన్ని డ్రగ్ నేమ్స్ అయితే ఉన్నాయి. సో నేను ప్రాంప్ట్ ఎట్లా రాసుకుంటాను అంటే చూడండి, గివ్ మీ ఆల్ ద డ్రగ్ నేమ్స్ మెన్షన్డ్ ఇన్ ద అబౌవ్ పారాగ్రాఫ్. సో ఇట్లా రాసి, పారాగ్రాఫ్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, సో ఇట్లా రాసి మనం ప్రాంప్ట్కి అంటే జీపీటీకి మనం అడిగితే జీపీటీ ఏం రెస్పాన్స్ ఇచ్చింది చూడండి. దాంట్లో 5 డ్రగ్స్ ఉన్నాయంట. ఆ 5 డ్రగ్ నేమ్స్ మనకి ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఎవరెవరు డెవలప్ చేస్తారో అది కూడా మనకి ఇచ్చింది. ఓకే, ఇట్లాగా ఒక డాక్యుమెంటే కాబట్టి లేదా ఒక కొంచెం టెక్స్టే కాబట్టి నేను కాపీ పేస్ట్ చేశాను. ఎజ్యూమ్ నా దగ్గర ఒక 1000 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1000 డాక్యుమెంట్స్కి ప్రతి డాక్యుమెంట్ కాపీ చేసి పేస్ట్ చేసి అట్లా చేస్తూ ఉంటే మనం డాటాని క్రియేట్ చేసేటప్పుడు లైక్ ఈ పర్టికులర్ టెక్స్ట్కి సంబంధించి ఇవి డ్రగ్స్ అలా ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేస్తూ ఉంటే ఎంత టైం పడుతుంది అంటే మనం ఒక పారాగ్రాఫ్లో ఉన్న వాల్యూస్ వేరే పారాగ్రాఫ్కి సంబంధించినవి అని కూడా మనం ఎక్సెల్ షీట్లో పేస్ట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 3 పారాగ్రాఫ్స్కి ఒక్కొక్క పారాగ్రాఫ్లో 5 డ్రగ్స్ ఉన్నాయి. ఒక పారాగ్రాఫ్కి సంబంధించిన డ్రగ్స్ ఇంకో పారాగ్రాఫ్ కూడా పెట్టేసే అవకాశం ఉందన్నమాట. సో ఇట్లా ఎర్రర్స్ కూడా జరగచ్చు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఒక డ్రగ్ కాబట్టే జస్ట్ ఒక డ్రగ్ కాబట్టి మనం ఇట్లా కాపీ పేస్ట్ చేసి తీసుకుంటున్నాం. లెట్ అస్ అస్యూమ్ డ్రగ్ కావాలి నాకు, ఇక్కడ మనం చూస్తే కనుక డ్రగ్స్ కావాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ డ్రగ్స్ని ఎవరు ఇన్వెంట్ చేస్తారో ఇన్వెంటర్స్ నేమ్స్ కూడా కావాలి. దాంతోపాటు డ్రగ్స్ యూజెస్ ఏంటి అంటే డ్రగ్స్ని దేనికి యూజ్ చేస్తారు, ఏ ట్రీట్మెంట్ పర్పస్ యూజ్ చేస్తారు అది కూడా కావాలి. అండ్
మనకి ఎప్పుడు సేల్స్ అనేవి డ్రగ్కి సంబంధించి హై సేల్స్ అయినాయి, దానికి కూడా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి. సో వీటినన్నిటి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం 1 గోలో అయితే వెళ్ళలేం. ఇన్ కేస్ 1 గోలో వెళ్ళినా సరే అంత డాటాని ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో అట్లా డాటాని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ పైథాన్, లెట్ అస్ అస్యూమ్ పైథాన్లో ఒక చిన్న ఆటోమేటిక్ ఇంజనీరింగ్ వర్క్ అనేది రాసుకోవచ్చు. ఎట్లాగంటే ఇన్పుట్ వచ్చేసరికి ఈ డాటా, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న డాటా అంతా కూడా కొన్ని వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఒక ఎక్సెల్ షీట్లో సెపరేట్ వర్క్ బుక్స్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా టెక్స్ట్ ఫైల్స్లో సేవ్ చేసుకోవచ్చు. ఎట్లా సేవ్ చేసుకున్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీ డాటా వెళ్ళి జీపీటీకి ఇచ్చినప్పుడు ప్రోగ్రామింగ్ ద్వారా ఆటోమేటిక్గా జీపీటీ దాంట్లో ఉన్న డ్రగ్స్ నేమ్స్ని, ఇన్వర్టర్ నేమ్స్ని, మళ్ళీ ఇన్వెంటర్స్తో సహా ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రీట్మెంట్ అంటే ఆ డ్రగ్స్ దేని యూసేజ్ అవుతుంది మళ్ళీ చెప్దాం ఇది. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఆ 5 డ్రగ్స్ యొక్క ఇన్వెంటర్స్ని, డ్రగ్స్ నేమ్స్ని అండ్ దేని పర్పస్ యూజ్ చేస్తారు, లైక్ యూసేజ్ ఏంటి డ్రగ్స్కి, అంటే డ్రగ్స్కి ఎప్పుడు సేల్స్ హై జరిగినాయి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఆటోమేటిక్గా ఒక ఎక్సెల్లో పెడుతుంది అనమాట. సో అట్లా మనం ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. సో అట్లాంటప్పుడు మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చాలా యూజ్ అవుతుందిగా. అదే మనం ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ లైక్ అదే కనుక మనం ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేయాలనుకుంటే కనుక చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి, టెస్ట్ డేటా క్రియేట్ చేయాలి, ట్రైన్ డేటా క్రియేట్ చేయాలి, శాంపుల్ డేటా క్రియేట్ చేయాలి. ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాతే మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ జెన్ఏఐ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇవన్నీ యూజ్ చేయకుండా చాలా ఈజీగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్న మెథడాలజీస్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ మోడల్స్ అవ్వచ్చు, ఎందుకంటే లాంగ్ చైన్ మోడల్స్ మనకు ఆల్రెడీ దీంట్లో ఉంటాయి కాబట్టి సో లార్జ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా మనకు కావాల్సిన వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదనమాట ప్రాసెస్. అయితే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ అడిగి ఉన్నాను కదా ఇందులో డ్రగ్స్ నేమ్స్ అని. సో ఇట్లా కాకుండా మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఎట్లా దీన్ని అడగచ్చు అంటే నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ రాసుకుని ఉండే main.py అని. ఈ main.pyలో నేను యూజ్ చేసిన ఏంటంటే కాన్స్టెన్స్ ఒకటి, YAML ఒకటి. కాన్స్టెన్స్ దేనికి, YAML దేనికి అంటే మీరు ఒక మైక్రో సర్వీస్ మీద కానీ ఒక చిన్న ఏపీఎస్ మీద వర్క్ చేస్తే కనుక, లేదా ఏపీఎస్ గురించి ఇదివరకే నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ టర్మ్స్ అంటే ఏంటో తెలుసు. కాన్స్టెన్స్ అన్నది తెలుసు, YAML దేనికి యూజ్ చేస్తే తెలుసు. YAML ఫైల్స్ దేనికి యూజ్ చేస్తారంటే క్రెడెన్షియల్స్ దాయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి నేను ఇక్కడికి వెళ్ళి దీన్ని ఆథరైజ్ చేస్తాను కదా, ఎట్లా ఆథరైజ్ చేయకుండా నేను ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఆథరైజ్ చేయాలి అని నేను అనుకుంటే కనుక ఈ చాట్ జీపీటీకి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఎండ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ URL. అది ఎట్లా తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఒక URL అని చూడండి, platform.openai.com. దీంట్లోకి వెళ్తే మనకు వీళ్ళు API కీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఒక సీక్రెట్ కీ ఉంటుంది, మనకు ఒక ట్రాకర్ ఉంటుంది. సో మనం ఎంత యూసేజ్ చేస్తున్నాం, ఇది మీకైతే కొన్ని సెక్యూరిటీ పర్పస్ అయితే నేను చూపించలేను, సీక్రెట్ కీ అండ్ యూసేజ్ చూపించలేను. బట్ దీనివల్ల మనకి ఏంటంటే మనం చేసే ప్రతి హిట్ అంటే ఇక్కడ రన్ చేసే ప్రోగ్రామ్ ప్రతి రన్కి జీపీటీ కాల్స్ అంటారు వీటిని. ఇన్ అనదర్ టర్మ్స్ ప్రతి జీపీటీ కాల్కి మనకి డబ్బులు ఖర్చు అవుతుంది. ఇదైతే ఫ్రీ, నేను ఒప్పుకుంటాను. కానీ ఎన్ని డేటాని ఇవ్వగలరు దీంట్లో? మన దగ్గర ఒక 1000 సెట్స్ ఆఫ్ డేటా ఉంటే ప్రతిసారి కాపీ పేస్ట్ చేయలేంగా, ఇది ప్రీమియం తీసుకోలేంగా ఇక్కడ. సో మనం ఇంకొక వేలో అంటే ఎక్కడన్నా ఇన్బిల్డ్ చేసేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటలైజ్డ్ డాక్యుమెంట్ ఒక మైక్రో సర్వీస్లో ఉంది, మనం కంటెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఇంకో మైక్రో సర్వీస్లో జరుగుతుంది. బట్ దీని ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఇంకొక చోట ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాం, 3 మైక్రో సర్వీసెస్ని ఏదైనా ఒక బ్రోకర్ని లైక్ మెసేజ్ బ్రోకర్ని లైక్ RabbitMQ అట్లాంటివి యూజ్ చేసి 3 మైక్రో సర్వీస్ని కంబైన్ చేసి ఇక్కడ డిజిటలైజ్డ్ కంటెంట్ తీసుకొచ్చి జీపీటీ కాల్కి ఇచ్చి, జీపీటీ కాల్ ఇచ్చిన రెస్పాన్స్ని తీసుకెళ్ళి ఎవరైతే ఎండ్ యూజర్స్ యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి మనం పాస్ ఆన్ చేస్తాం అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం ఈ API కాల్స్ని లైక్ ఈ ఎండ్ పాయింట్ని అండ్ సీక్రెట్ కీని యూజ్ చేసి మనం జీపీటీని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకుని దాని యొక్క రిజల్ట్ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఎక్కడ కావాలంటే అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకే ఒకటి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇది ఫ్రీ కోర్స్ కాబట్టి నేను కంప్లీట్ కంటెంట్ అయితే ఇవ్వలేను, బట్ స్టిల్ మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది శాంపుల్ ప్రోగ్రామింగ్ రాసుకున్నాను. నేను మీకు చెప్పాను ఎండ్ పాయింట్ ఉంటుంది. ఎండ్ పాయింట్ అంటే అది URL అనమాట.
దానికి సంబంధించి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ వచ్చేసరికి సీక్రెట్ కీ అన్నమాట. ఓకేనా? అవి ఎక్కడ దాస్తామంటే ఈ YAML ఫైల్స్‌లో దాస్తాం. ఇప్పుడు అర్థమైంది కదా YAML యూసేజ్ ఏంటో. YAML యూసేజ్ ఏంటంటే మెయిన్‌లీ కీస్‌ని దాచుకుంటాం మనం. లైక్ సెక్యూరిటీ కంటెంట్ లైక్ యూఆర్ఎల్స్‌ని, కీస్‌ని, పాస్వర్డ్స్‌ని ఇట్లాంటివి దాచుకోవడానికి యూజ్ అయ్యే ఫైలే మనకి YAML ఫైల్ అన్నమాట. ఇక నేను డమ్మీ YAML ఫైల్ అనేది తీసుకున్నాను. నీకు ఒరిజినల్ ఫైల్ ఎందుకు చూపించట్లేదంటే దాంట్లో యూజ్ చేసే కీ అనేది సీక్రెట్‌గా ఉండాలి కాబట్టి నేను చూపించట్లేదు. ఈ కీ చూపిస్తే ఎవరైనా యూటిలైజ్ చేయగలరు. సో అందుకు మిస్‌యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఈ కీని డమ్మీకి పెట్టాను. స్ట్రక్చర్ అయితే ఇలాగ ఉంటది. కీ స్ట్రక్చర్ అయితే మాత్రం. ఈ కీ ఎక్కడ దొరుకుతది మనకి? నేను మీకు చెప్పాను కదా! కీ ఇక్కడ దొరుకుతది. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ మనీ కట్టి మనీ లోడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో మనీ లోడ్ చేసుకుంటే మాత్రమే మనం ఇది యూజ్ చేయగలం. నేనైతే అట్ ప్రెజెంట్ $10 లోడ్ చేశాను. ఇది యాక్చువల్‌గా అమెరికన్ డాలర్స్ రూపంలో ఉంటదన్నమాట. దీని యూసేజ్ అనేది బ్యాలెన్స్ అనేది. సో $10 నాకు ఆల్మోస్ట్ ఆల్ విత్ టాక్స్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ నాకు ₹1100 పడిందన్నమాట. $10 అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను నేను. అండ్ మళ్ళీ మెయిన్ ఫైల్‌లోకి వచ్చేద్దాం. కాన్స్టెంట్స్ ఏంటంటే ఇంకెప్పుడు మారనివి. లైక్ మోడల్ నేమ్ అనేది ఇక్కడ మారదు. అంటిల్ అన్లెస్ నువ్వు వేరే మోడల్‌కి అప్‌గ్రేడ్ అయ్యేంత వరకు కూడా. సో అట్లాంటి కాన్స్టెంట్స్ అన్నీ కూడా కాన్స్టెంట్స్.pyలో పెట్టుకోవచ్చు. లైక్ మన జీపీటీకి వచ్చేసరికి మనకి 8000 టోకెన్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది అనుకోండి. ఈ 8 టోకెన్స్ ఈజ్ నథింగ్ బట్ వర్డ్స్ అనుకోండి. ఎగ్జాక్ట్ మీనింగ్ అది కాదు. బట్ ప్రస్తుతానికి వర్డ్స్ అనుకోండి. 4000 వర్డ్స్ మన జీపీటీకి ఇవ్వగలం అని అనుకుంటే గనక ఆ 4000 వర్డ్స్ అనేది ఒక కాన్స్టెంట్. సో మనం ఇచ్చే ప్రాంప్ట్, మనం ఇచ్చే మెసేజు లేదా మనం ఇచ్చిన డిజిటల్ ఇన్పుట్ ప్లస్ ప్రాంప్ట్ కలిపితే మనకి 4000 టోకెన్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఉంటే గనక ఎర్రర్ వస్తుంది. అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి? యూజర్ ఇన్పుట్ అంటే ఏంటి? చెప్తాను చూడండి. ఇది వచ్చేసరికి ప్రాంప్ట్, ఇది వచ్చేసరికి యూజర్ ఇన్పుట్, ఇది వచ్చేసరికి కంప్లీట్ డిజిటలైజ్డ్ కంటెంట్. ఇది మొత్తం అనమాట పారాగ్రాఫ్. ఇది వచ్చేసరికి ప్రాంప్ట్ అనుకోండి. యాక్చువల్‌గా అయితే ప్రాంప్ట్స్‌ని ఇట్లా కాదు వేరేలా రాస్తారు. యాక్చువల్‌గా అయితే డాక్యుమెంటేషన్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. అది నేను మళ్ళీ చెప్తాను మీకు. సో ఇది ప్రాంప్ట్ అనుకోండి. మనకి ఏదైతే డేటా కావాలో డిజిటలైజ్డ్ కంటెంట్ నుంచి దాని గురించి రాసేది ప్రాంప్ట్ అనమాట. అర్థమైందా? ఈ రెండు కలిపితేనే 4000 టోకెన్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకి ఇచ్చేదే 4000 టోకెన్స్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8000 టోకెన్స్ ఇస్తే ఈ రెండు కలిపితే 8000 టోకెన్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మనకి ఇచ్చేదే 8000 టోకెన్స్ కాబట్టి. అట్ ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న మోడల్ వచ్చేసరికి 8000 టోకెన్స్ అనమాట. ఎందుకంటే నేను యూజ్ చేస్తుంది 3.5 టర్బో. మనకి ఇంకా GPT-4 ఉంది. GPT-4 16,000 టోకెన్స్ ఉంది. GPT-4 32,000 టోకెన్స్ ఉంది. నేను తీసుకుంది అటు ఓల్డ్ మోడల్ కాదు, ఇటు న్యూ మోడల్ కాదు, మీడియం మోడల్ తీసుకున్న ఈ కోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో మనకి ఇక్కడ వచ్చేసరికి కాన్స్టెంట్స్. ఈ కాన్స్టెంట్స్లో ఏముంది? ఈ కాన్స్టెంట్స్ ఏముందంటే GPT 3.5 టర్బో అని ఉంటుంది. ఇంతే. ఈ ఒక్క వాల్యూ కోసం నేను కాన్స్టెంట్స్ అని రాసుకున్నాను. మీరు అడగచ్చు ఇది తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ పెట్టేయచ్చు కదా బ్రో, మనకి సెపరేట్గా మళ్ళీ ఒక ఫైల్ ఎందుకు, దాంట్లో మళ్ళీ పెట్టడం ఎందుకని. మనకి పిప్ స్టాండర్డ్స్ అని కొన్ని ఉన్నాయి, కోడింగ్ స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి. మైక్రో సర్వీస్ని అట్లాగే మెయింటైన్ చేయాలి. లేదంటే కనుక హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేయగలరు. సెకండ్ థింగ్, కొన్ని సెక్యూరిటీ పర్పస్ మనం ఖచ్చితంగా ఈ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాల్సిందే. లేదంటే కోడింగ్ స్టాండర్డ్స్ లేనట్టే. అందుకోసమే మనం ఇది కాన్స్టెంట్స్లో పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? నేను ఇంకా 4000 టోకెన్స్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు. దానికి టోకెన్ ట్రాకర్ అనే ఒక ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఇంటిగ్రేట్ చేయలేదు. ఇది నేను ఏదైతే పెయిడ్ కోర్స్ ఉంటుందని చెప్పాను కదా, ఆ పెయిడ్ కోర్సులో ఇంటిగ్రేట్ చేద్దాం. ఇది ప్రస్తుతానికి మనది ఫ్రీ కోర్స్ కాబట్టి నేను అట్లీస్ట్ మీకు అర్థమయ్యేలానే చెప్తాను. బయట చాలామంది ఇవన్నీ చెప్పకుండా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే జస్ట్ ఇన్పుట్ ఇచ్చామా, ఏదో ఒక ప్రాంప్ట్ ఇచ్చేసామా, ఎగ్జిక్యూట్ చేసామా, రిజల్ట్ వచ్చేస్తుందా, ఇంతే చూపిస్తున్నారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఒక ఇండస్ట్రియల్ లెవెల్ స్టాండర్డ్స్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే ఇన్ని ఫైల్స్ మనం మెయింటైన్ చేయాల్సిందే. అండ్ సెకండరీ థింగ్, ఇక్కడ చూడండి, మోడల్లో మనకి ఏజెంట్, యూజర్ అని రెండు ఉంటాయి. మీకు చెప్పాను కదా, ప్రాంప్ట్ అంటే జస్ట్ ఏదో ఒక టెక్స్ట్ టైప్ చేసేసి మనకి ఇది కావాలి అని అడగడం అయితే ప్రాంప్ట్ కాదు. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా డాక్యుమెంటేషన్ ఉంది మనకి దీంట్లో. ఇక్కడ చూసినట్టయితే మీరు క్లియర్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది. సేమ్ ఇదే ప్లాట్ఫామ్లో మనం ఎక్కడైతే కీని కొనుక్కున్నామో ఓపెన్ఏఐ ప్లాట్ఫామ్లో, అక్కడ openai.comలోనే మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంటుంది. దాంట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చాలా క్లియర్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంటేషన్లో మనకి చాలా క్లియర్గా సిస్టమ్ అండ్ యూజర్ అని రాసి ఉంటాయి. ఇది మనం ఏజెంట్ అండ్ యూజర్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సిస్టమ్ అన్న ఏజెంట్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి, అది మనము.
అంటే మనం ఇచ్చే ఇన్పుట్ డేటా అంటే డిజిటలైజ్డ్ కంటెంట్ అనమాట. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఈ ఏఐ మోడల్స్ అనేవి, ఈ లాంగ్చైన్ మోడల్స్ అనేవి, ఈ ఓపెన్ ఏఐ మోడల్స్ అనేవి ఇట్లా డిజైన్ చేయబడినవి. సో సిస్టమ్ అంటే మనకు కావాల్సింది ఏదైతే ఉందో లైక్ ఇది అది ఇవ్వాల్సి ఉంటుంది మనం. అండ్ యూజర్ అంటే ప్రాంప్ట్ అది రెస్పాండ్ అవుతుంది కదా, ఆ ఓపెన్ ఏఐని మనం యూజర్ అంటున్నాం, అది అట్లా రెస్పాండ్ అవుతుంది అనమాట. దీన్ని మనం చాలా రకాలుగా ఇవ్వచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ వే, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు, దాని తర్వాత ఐ విల్ టెల్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఓకే, ఐ విల్ షో యూ వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఇక్కడ చూడండి main.py ఇక్కడ prompts.yml కూడా ఉంది, దీని గురించి కూడా మాట్లాడుకుందాం. prompts.yml అంటే డైరెక్ట్గా మనం ప్రాంప్ట్ని ఎక్కడ పడితే ఎక్కడ ప్లేస్ చేయకూడదు. నాకు ఇది కావాలి అని అడగాలని చెప్పాను కదా, ఆ కావాలి అని అడిగి అది prompt.yml పెట్టాలి. ఏదైతే యాక్చువల్ కంటెంట్ ఉంటుందో ఆ యాక్చువల్ కంటెంట్ వచ్చేసరికి మనం ప్రోగ్రాంలో పెట్టుకోవాలన్నమాట. సో మనకు ఇప్పుడు ఇచ్చే కంటెంట్ కొంచెం ఎక్కువ కాబట్టి 3 lines యూజ్ చేస్తున్నాను నేను, 3 comments. సో ఈ 3 comments మధ్యలో మనకు కావాల్సిన కంటెంట్ని పెడదాం. బట్ ఫస్ట్ జస్ట్ టెస్టింగ్ పర్పస్ ఏం చేద్దామంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ బోర్డ్ అని నేను ప్రాంప్ట్ ఇచ్చాను. సో మనం టెస్టింగ్ పర్పస్ ఇక్కడ ఏం చేద్దామంటే ఆన్ ఎర్త్ అని రాద్దాం. అంటే ఎర్త్ మీద స్మాలెస్ట్ బోర్డ్ ఏది, దాని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి కదా. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, నేను రన్ నొక్కగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెళ్ళి ఓపెన్ ఏ అంటే ఏదైతే ఇక్కడ ఉందో జీపీటీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కాల్ ఇస్తుంది అనమాట. కాల్ ఇవ్వగానే ఇక్కడ ఏదైతే మనం సిస్టమ్ నేను చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసరికి అది కంప్లీట్గా ఆ టెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. జరిగే మెకానిజం అయితే ఇదే, దీన్నే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. సో ఇక్కడికి వచ్చి మనం చూస్తే మనకి రిజల్ట్ ఏమొచ్చింది, నేను ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ బోర్డ్ ఆన్ ఎర్త్, ఇది నేను ఇచ్చిన ఇన్పుట్. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, ఇది రెస్పాన్స్ అనమాట, దీన్నే మనం అవుట్పుట్ అంటున్నాం. ఇదేమిస్తుంది అవుట్పుట్, ఇది జీపీటీ యొక్క రెస్పాన్స్ అనమాట. అంటే మనం జీపీటీలో చూస్తే మనం ఇచ్చిన ఇన్పుట్ వచ్చేసరికి ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీపీటీ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే ఇది, దాన్నే ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఇది, జీపీటీ ఇచ్చిన రెస్పాన్స్ వచ్చేసరికి ఇది. ఇట్లాగా మనం డిఫైన్ చేయాలన్నమాట. అర్థమైందా, కొంచెమైనా అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి మనం వేరేది ఏదేమన్నా ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇద్దాం, మన దగ్గర ఉన్న కంటెంట్ మాత్రమే ఇద్దాం, దీన్ని ఇచ్చి చూద్దాం ఎట్లా వస్తుంది అని చెప్పి. ప్రాంప్ట్స్ అనేవి మనం ఎట్లా రాయాలి ఏంటని నేను సెపరేట్ సెక్షనే చేస్తాను పెయిడ్ కోర్స్లో. ఎట్ ప్రజెంట్ అయితే కనుక నేను అంతా చాలా డెప్త్ కాన్సెప్ట్స్ ఇవి సింపుల్గా అయితే చేయలేము. ఎందుకంటే మనకు వచ్చిన రెస్పాన్స్లో ఏది కావాలో ఆ పర్టికులర్ థింగే మనకు కావాల్సి వస్తుంది. స్మాలెస్ట్ బోర్డ్ గురించి అడిగితే ఈ ఎక్స్ప్రెషన్ అంతా మనకి ఎందుకు చెప్పండి, ఓన్లీ మనకి స్మాలెస్ట్ బోర్డే కావాలి. ఆ స్మాలెస్ట్ బోర్డ్ ఏంటి, హమ్మింగ్ బర్డ్. ఈ హమ్మింగ్ బర్డ్ ఒక్కటే రావాలి కదా. సో ఆన్ ద టాప్ ఆఫ్ దట్ ఏదైతే మనకు వచ్చిందో దీని మీద NLP యూజ్ చేయొచ్చు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, లేదా రిగక్స్ యూజ్ చేయొచ్చు. మనకు కావాల్సింది అవుట్పుట్ నెంబర్స్లో వాటిలో ఉంటే రిగక్స్ యూజ్ చేయొచ్చు, పర్టికులర్ ప్యాటర్న్స్లో ఉన్న రిగక్స్ యూజ్ చేయొచ్చు. ఇదంతా కూడా మనం మెయిన్ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో మాట్లాడుకుందాం. ఎట్ ప్రెసెంట్ వచ్చేసరికి కంటెంట్ వచ్చేసరికి నేను ఇచ్చా, ఎడిషనల్ కంటెంట్ అని ఉంటుంది. ఇది ఒక ఫంక్షన్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా ప్యూర్ పైథాన్. మీరు ఒకసారి పైథాన్ ప్రాపర్గా నేర్చుకున్నట్టయితే మీకు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుంది నేను ఏం చేస్తాను అనేది. ఇక్కడ వచ్చేసరికి నేను క్రెడెన్షియల్స్ ఇస్తున్నా, ఓపెన్ ఏఐ క్రెడెన్షియల్స్. ఇక్కడ వచ్చేసరికి YAMLs నేను లోడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ 2 things. ఇక్కడ వచ్చేసరికి డేటాని ప్రింట్ చేస్తున్నాను ఈ ఫంక్షన్లో. మెయిన్ ఫంక్షన్లో అయితే కనుక ఎక్కడ ఏ ఫైల్ ఉన్నా ఆ ఫైల్ని అన్నిటిని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఆ ఫైల్స్. ఓకేనా, ఇక్కడ నేనైతే డేటా ఇచ్చాను, శాంపుల్ డేటా. సో ఈ డేటాతో పాటు ప్రాంప్ట్ ఇవ్వాలిగా. సో ఇదే ప్రాంప్ట్ అనుకోండి ఎట్ ప్రెజెంట్. అయితే ప్రాంప్ట్ స్టాండర్డ్స్లో అయితే ఇది లేదు, బట్ ప్రాంప్ట్ స్టాండర్డ్స్ ఏంటి అనేది నేను పెయిడ్ కోర్స్లో చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, నేను ఈ కోర్స్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక చాలామంది మోసం చేస్తున్నారు. మేము మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ చెప్తున్నామని చెప్పి మోసం చేస్తాను. ఎందుకంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యాక్చువల్ కోర్స్ వచ్చేసరికి ఇంత ప్రోగ్రామేటిక్ లెవెల్లో ఉంటుంది. చాలా ఈజీ అయితే కాదు, బట్ అలానే టఫ్ కాదు. ప్రాపర్ గైడెన్స్ ఉంటే చాలా ఈజీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, నాకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ వరకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఇన్ సింగిల్ క్లిక్ చూడండి, సింగిల్ రన్లో వస్తుంది అనమాట. చూడండి చాలా క్లియర్గా ఇచ్చింది చూడండి. ఇది నేను ఇచ్చిన ఇన్పుట్ అనమాట, ఇది ఇచ్చిన అవుట్పుట్ అనమాట. అవుట్పుట్లో ఏమొస్తుంది, డ్రగ్ నేము, డ్రగ్ ఇన్వెంటరు,
డ్రగ్ యూజెస్, డ్రగ్ ట్రీట్మెంట్ అండ్ సేల్స్. చాలా క్లియర్గా ఇచ్చింది కదా. సో అట్లాగా ప్రతి ఒక్క డ్రగ్ ఇచ్చింది, 5 డ్రగ్స్కి ఇచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లైక్ దిస్, మనం ఏం చేయొచ్చు అంటే ఒక సిఎస్వి ఫార్మాట్లోకి ఇది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి. ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మనకు దీంట్లో డ్రగ్స్ మాత్రమే కావాలి అనుకుంటే నేను చాలా క్లియర్గా చెప్పాను, ఇక్కడ రెగక్స్ యూజ్ చేసి ఖచ్చితంగా డ్రగ్స్ తర్వాత ఉన్న వర్డ్ని నాకు కావాలి అని కనుక మనం రెగక్స్ రాసుకోగలిగితే ఇది ఖచ్చితంగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇన్వెంటర్ నేమ్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అట్లా ప్రతిదీ కూడా మనం ఆన్ ద టాప్ ఆఫ్ ద రెగక్స్ యూజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇదే పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఏదైతే మనకి మార్కెట్లో చెప్తున్నారో అది యాక్చువల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే కాదు. ఒక్కసారి అర్థం చేసుకుని ఇది మీకు వర్త్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా మా పెయిడ్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది నేను మీకు చూపిస్తాను. అది యాక్చువల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మనకు వచ్చే మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఇన్పుట్ డేటా అనేది 4000 టోకెన్స్ లోపే ఉందో లేదో చూడాలి. ఈ ఇన్పుట్ డేటా ప్లస్ ప్రాంప్ట్ ఈ ప్రాంప్ట్ కలిపి మనకి 4000 టోకెన్స్లోనే ఉందా లేదా చూసుకోవాలి. ఇన్ కేస్ మనకిచ్చిన టోకెన్ లిమిట్ 4000 అయితే, మనకిచ్చిన టోకెన్ లిమిట్ 8000 అయితే మనం పాస్ చేసిన టెక్స్ట్ అండ్ ప్రాంప్ట్స్ కలిపి 8000 టోకెన్స్లో ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే అప్పుడేం చేయాలి? డేటా ఇవ్వడం అయితే మనం కదా, నియరెస్ట్ ఫుల్ స్టాప్ దగ్గరికి వచ్చి డేటాని లాజికల్గా బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడన్నా చూడండి, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉందా అంటే ఇక్కడ డేటా బ్రేక్ అయింది. సో ఇక్కడ వరకు డేటాని పాస్ చేసి సెకండ్ జీపీటీ కాల్లో ఇక్కడ వరకు డేటా ఇస్తాం అనమాట. అట్లాగా లాజికల్గా ఫస్ట్ ఈ సెంటెన్సెస్ని బ్రేక్ చేసి 4000 టోకెన్స్ చొప్పున మనం జీపీటీకి ఇస్తే అప్పుడు మనకి ప్రాపర్ రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. అంతేగాని డేటాని అయితే ఇవ్వడం అయితే మానలేము కదా. సో ఇట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేయడానికి మనకు కొంచెం పైథాన్ ఇంజనీరింగ్ వర్క్ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్న తర్వాతే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకున్న తర్వాత మీరు పైథాన్ నేర్చుకోవడానికి అయితే అవ్వదు. ఫస్ట్ పైథాన్ ప్రాపర్గా నేర్చుకోండి. మన దగ్గర కూడా పైథాన్ కోర్స్ అవైలబుల్ ఉంది. ఒకసారి కంప్లీట్గా పైథాన్ కోర్స్ తీసుకుని పైథాన్ కోర్స్ కంప్లీట్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ రండి. ఎందుకంటే ఇక్కడ నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పైథాన్ కోర్స్లో నేర్చుకుని ఉంటే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? బట్ ఇది చాలా సింపుల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇస్తాము, ఇక్కడ ఇన్పుట్ ఇస్తాము, ఎగ్జిక్యూట్ చేస్తాము. బట్ ఆల్ ద టైం మనం ఇట్లా రా టెక్స్ట్ని పాస్ చేయలేము కదా. సో ఇట్లా పాస్ చేయలేము కాబట్టి ఇదంతా కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని, లేదా మనం ఆల్రెడీ డేటా అంతా కూడా ఎక్కడన్నా మైక్రో సర్వీసెస్లో కానీ ఒక ఏపీఐస్లో కానీ ఉంటే ఆ ఏపీఐని ఇక్కడ కాల్ చేసి ఇక్కడ మనం డేటాని ఫర్ లూప్ యూజ్ చేసి ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు పాస్ చేయొచ్చు. మొత్తం ఎంత కంటెంట్ ఉన్నా అంత కంటెంట్ని బ్యాచెస్ వైజ్ మనం పంపించి మన రెస్పాన్సెస్ అనేది తీసుకోగలం. ఆ రెస్పాన్సెస్ని వేరే వేరియబుల్స్లో స్టోర్ చేసి ఆన్ ద టాప్ ఆఫ్ ద రెగెక్స్ యూజ్ చేసి మనకు కావాల్సిన ఏవైతే వాల్యూస్ ఉంటే అవి మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకుని అవన్నీ మనం సిఎస్వి ఫైల్లోనో ఎక్సెల్ ఫైల్లోనో ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్, లేదా డేటాబేస్ కావాలంటే డేటాబేస్కి డైరెక్ట్గా మనం ఇన్పుట్ ఇవ్వచ్చు. ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫుల్ కోర్స్ అయితే తీసుకొస్తాను. ఆ కోర్స్ వచ్చేసరికి అరౌండ్ 6 అవర్స్ 7 అవర్స్ ఖచ్చితంగా ఉంటుంది. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అనేది నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.